ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హత్రాస్కు వెళ్లారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఇది ప్రమాదమా లేదా కుట్రనా అని నిర్ధారించడానికి సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. యూపీ సీఎం యోగి తొక్కిసలాట జరిగిన హత్రాస్లోని బోలేబాబు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో నిజానిజాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనపై సంతాపం వ్యక్తం చేయకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని సీఎం అభిప్రాయపడ్డారు. హాథ్రాస్ దోషులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు యూపీ సీఎం యోగి. కాగా బోలేబాబా తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121 చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈ రోజు మరో 5 ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన బోలేబాబా పరారైనట్టు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్లో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో ఫీల్ దాఖలైంది. తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ గౌరవ్ ద్వివేది కోరారు.